స్ప్రే కొట్టినాడన్నా ఏమో మళ్ళీ ఎన్నికి సారో తెలియదు నాకు. లిటరలీ ఆ బ్రో కోసం అయితే ఎంతసేపు వెయిట్ చేసా తెలుసా. అయ్యో ఏంది ఆటో సింబలంగా నడుచుకుంటూ వస్తాడు పెళ్ళికి కూడా మరి. జరిగా సామే. హాయ్ గైస్, ఈరోజు అయితే మనం రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్ అయితే మనం సర్వీస్కి అనేది ఇద్దాం గైస్. అది ఎవరితో కాదు గైస్, మా అన్నది. ఇప్పుడైతే మనం కాస్ట్ ఎంత అయింది అదంతా చూద్దాం గైస్. ఇప్పుడైతే మనం బైక్ మీద వద్దాం. ఓకే గైస్, బైక్ మీద కలుద్దాం. ఇప్పుడైతే మనం స్టోర్ రూమ్ కాడికి అనేది వెళ్దాం. వీళ్ళంతా ట్రాఫిక్ ఉంటుంది రా నాయన. పక్కనే మా పోలీసు జరిగా సామే. వాళ్ళ సాయం ఇప్పుడే మనకు 10 దాటింది. స్టోర్ రూమ్లో అలా ఇంకా లేట్ అయితే నాకు మళ్ళీ సాయంత్రం ఎన్నికి సారో తెలియదు నాకు. ఇటు ఈ ట్రాఫిక్ అంతా మా 10 అయింది గైస్. ఇంకా సాయంత్రం ఎన్నికి ఇస్తారో మనకైతే తెలీదు. చూసామయ్యా స్వామి. ఇప్పుడైతే మనం అనేది డైరెక్ట్ స్టోర్ రూమ్ కాడికి వద్దాం, రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్ రూమ్ కాడికి. ఇప్పుడు మా అన్న బైక్ అనేది సర్వీస్కి ఇద్దాం. థర్డ్ సర్వీస్ ఇది గైస్. ఇది అనేది మనం ఇప్పుడు అనేది థర్డ్ సర్వీస్ ఇవ్వడం. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత అయింది, ఏమేమి మార్చారు అవన్నీ చెప్తాను గైస్. ఇప్పుడైతే మనం స్టోర్ రూమ్ కాడికి వెళ్దాం. ఇప్పుడైతే స్టోర్ రూమ్ దగ్గరలో ఉన్నా నేను. నాకు ముందరే ఉంది స్టోర్ రూము. ఏంది ఆటో వస్తావు. బస్సులో ఒకటి గైస్ చూడండి, ముందర ఒకటి వెనుకలో ఒకటి. ఈడే నేను రన్నింగ్ తిరగాలి. ఈడే స్టోర్ రూము. వీళ్ళేమో వస్తూనే ఉన్నారు చూడు. 3వ బస్సు ఇది. ఇదే గైస్ మన షోరూమ్. ఇప్పుడు సర్వీస్ సెంటరు. స్టోర్ రూమ్ అనేది ముందర ఉంది గైస్, సర్వీస్ సెంటర్ అనేది బ్యాక్ సైడ్ ఉంది. ఇప్పుడు పోయి మనం సర్వీస్ అనేది రాపిద్దాం. ఇప్పుడు థర్డ్ సర్వీస్ గైస్. ఎన్నికి ఇస్తారో తెలియదు నాకైతే బైక్. చూద్దాం, అడిగి పోయి ఫస్ట్ మాట్లాడేసి టైం ఎంత ఏమి చూద్దాం ఒకసారి. 10:57 అయింది గాయస్. అమ్మా, ఇప్పుడైతే మా అన్నకు ఒకసారి అని కాల్ చేస్తాను నేను. చూద్దాం వాడు ఏమంటాడో. నాకు తెలియదు కదా గాయస్, ఇది అనేది ఎట్ట పోయేది లోపల మాట్లాడాలో తెలియదు. వచ్చారా ఇప్పుడే దిగా లోపలికి పోవాలా. ఇప్పుడైతే నేను అనేది లోపలికి వెళ్తా గైస్. హెల్మెట్ పెట్టుకుంటే ఇదే ప్రాబ్లం మనకు, హెయిర్ అనేది. ఇప్పుడు అనేది అంటే ఇప్పుడు వాళ్ళు బయటికి ఇంకా రాలే కాబట్టి నేను ఒకసారి లోపలికి పోయి మాట్లాడి వస్తా. వెయిట్ చేయమన్నాడు, ఇంకా రాలే అంట. రాసుకున్న మనిషి అంటే బయటికి టీదా అని విన్నాడంట. వెయిట్ చేయమన్నాడు ఒక 5 minutes. అంత మాట్లాడతా ఏమన్నా అంటుంటే కొంచెం వెయిట్ చేయ బ్రో చెప్తా. ఏందో మనిషి ఇంకా లేట్ అయింది, ఇప్పుడే 11 అయింది టైము. ఇంకా రాలే మంచి ఏందో తెలియదు. స్టోర్ మనకు తెలియదు. లిటరలీ ఆ బ్రో కోసం అయితే ఎంతసేపు వెయిట్ చేసా తెలుసా. ఇప్పుడైతే నిమ్మలంగా నడుచుకుంటూ వస్తాడు పెళ్ళికి కూడా మరి. ఎంతసేపు రాసుకో తొందరతో పోవాలా ఇంటికి నేను.
చాలు రే హరి. హలో సార్ చెప్పండి సార్. ఏదైనా కానీ ఇబ్బంది. ఆయిల్ టైం చేయించుకుంటారా? ఎన్నో సర్వీస్ సార్ ఇది? 4వ సర్వీస్. మూడో సర్వీస్ అయితే ఆయిల్ మార్చుకోవాలా సార్? 3000 సరే సార్. ఏంటి సార్? మీ వాయిస్ చాలా స్లో వస్తుంది. చైన్ ప్యాకెట్ సౌండ్ వస్తుంది వెళ్తాంటే. అన్న చైన్ ఇలా పెట్టుకోకూడదు ఎప్పుడైనా కానీ. దానికి ఆయిల్ కానీ ఏదైనా స్ప్రే కానీ వాడుకుంటాను. స్ప్రే కొట్టినాడన్నా ఏమో మళ్ళీ 10 days పెట్టాను వాడుకుంటాను. మొబైల్ నెంబర్ చెప్పండి. మొబైల్ నెంబర్. రే హరి నీదే చెప్తా నాది చెప్పాలా మొబైల్ నెంబరు? రాసుకో కార్డు చెప్పురా. మీరు చెప్పండి నేను రాస్తాను. 6281 800. అది టైం మార్చమని రాసుకున్నాను. సరే ఈవినింగ్ 4 డెలివరీ ఇస్తాను. 4 సరేనా? ఇప్పుడైతే మొత్తం అన్నీ రాపిచ్చేసా గైస్. బైక్ అయితే 4కి ఇస్తా అన్నాడు. 11కి ఇచ్చాం, 4కి ఇస్తా అన్నాడు. చూద్దాం. ఇప్పుడైతే బైక్ సర్వీస్ అనేది ఏమేమి మార్చారో వాళ్ళకే తెలియాలా. ఏమన్నా వెరైటీ ఏమన్నా రీప్లేస్ చేయాలనుకుంటే మా అన్నకు ఫోన్ చేశారు. నా నెంబర్ అయితే ఇవ్వలేదు, మా అన్న నెంబర్ అయితే మనం పెట్టుకొని ఏం లేదు. మనం బైక్ అనేది ఇచ్చాం కాబట్టి ఇంకా డైరెక్ట్ బయలుదేరడమే. ఇదో మా వాడిని తొడుకొని వచ్చుకునే ముందే సేఫ్టీకి, ఎందుకంటే బండి ఇచ్చాక నేను ఎటు పోవాలా, అందుకని మా వాడిని తొడకొచ్చుకున్నా వేరే బండిలో. నా బండి తెచ్చుకున్నాం అనుకుంటే వీడు తోలేడు, వేరే వాళ్ళు ఎవరు లేరు. నా బండి వీడు తోలేడు, అందుకని మా పెద్దనాన్న బండి తీసుకొని వచ్చి నా వెనుకల రారా అని చెప్పి పిలుచుకొని వచ్చాను. ఎందుకు చూడండి, నేను ఎప్పుడైనా సీదా అనేది ఇంటికి వెళ్తాను. అదే బైక్ లేకపోతే ఆటోని పట్టుకొని ఎక్కి మళ్ళీ బస్ స్టాండ్కి పోయి ఆ బస్సు ఎక్కి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ ఆడించి ఒక ఆటో పట్టుకొని మళ్ళీ పోవాలా. ఇదంతా ఎందుకులే పంచాయతీ అనేది మా వాడిని పిలుచుకొని వచ్చాను అనేది మనం. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఏం లేదు, ముందర అమ్మో లేడీస్ డ్రైవింగ్ చూసారట, మనం సేఫ్టీ ఉండాలంటే వీళ్ళు ఎప్పుడు ఎట్లా తిప్పుతారో కూడా తెలియదు. మళ్ళీ లేడీస్ ఏమైనా చూసేమని అనుకుంటారు, కానీ లిటరల్లీ చెప్తాను, నిజం ఇది. నేను చాలాసార్లు చూసాను, ఎట్లా తిప్పుతారో వాళ్ళకే తెలియదు. ఎందుకులే మళ్ళా ఆడుకున్నాం మనం అయితే. వెహికల్ అనేది పోగొట్టుకున్నాం, ఎందుకంటే ఎట్లా తిప్పుతారో వాళ్ళకే తెలియదు. కాబట్టి ఇప్పుడు అనేది మనం డైరెక్ట్ ఇంటికి పోయి 4కో 5కో వస్తాం. 4 కంటే 4కే రాలేం కాబట్టి అటు ఇటా లేట్ అవుతుంది. చూద్దాం. బైక్ అయితే 4కి ఇస్తుంది, ఎంత వస్తుందో ఎంత అమౌంట్ అవుతుందో తెలియదు కదా మనకు. ఆర్సీకి అయితే మనకైతే తెలుసు, రాయల్ ఎన్ఫీల్డ్ మనకు తెలీదు, మొన్న తెలిసిండదు. కానీ వచ్చేప్పుడైతే నేను మా అన్న అందుకు వస్తాం. అయితే డైరెక్ట్ అనేది చూసేయండి. హాయ్ గైస్, వచ్చేసాం మనం బైక్ కాడికి. అయితే సర్వీస్ అనేది అయిపోయింది. చూడండి బైక్, చూడండి ఎట్టుందో. బైక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. రాయల్ ఎన్ఫీల్డ్ చూడండి, ఇతల బాబులు ఉంది కదా, జీటీ అన్నీ ఉన్నాయి గైస్. ఇప్పుడైతే మన బైక్ అనేది క్లీన్గా చేశారు. ఇప్పుడు బిల్లు చూసేయండి ఎంత అయిందో. బిల్ అయితే 3300 అయింది గైస్. ఓకే, మా అన్న కూడా నాతో పాటు వచ్చాడు గైస్. మా అన్న అయితే బైక్ అనేది సర్వీస్ అయిపోయింది, దించాడు చూడండి. ఇప్పుడు అనేది మనం
చూసుకుంటే మన బైక్ అయితే నీట్గా ఉంది గైస్. ఓకే రిటర్న్ అవుతున్నాం గైస్. ఇప్పుడు అనేది మనం అయితే యాక్చువల్గా 6:30 అయింది. మొత్తం అంతా అయిపోయాలికే నైట్ అయింది గైస్. ఓకే ఈ వీడియోకి ఇంతే గైస్. చూశారు కదా కాస్ట్ ఎంత అయింది, 3300 అయింది గైస్. ఓకే